హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ పాస్వర్డ్స్ కనుక మీరు మర్చిపోయినట్టయితే అది గూగుల్ సంబంధించిన జీమెయిల్ పాస్వర్డ్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ పాస్వర్డ్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ కానీ, లేకపోతే ఏదైనా సైట్ పాస్వర్డ్ కానీ, లేకపోతే ఫ్లిప్కార్ట్ పాస్వర్డ్ కానీ, ఏ పాస్వర్డ్ అయినా సరే మీరు ఈజీగా అయితే తెలుసుకోవచ్చు ఒక క్లిక్ ద్వారా. వాటిని అన్నింటినీ ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ మీరు మర్చిపోయినా సరే ఈజీగా అయితే దాన్ని అయితే రికవర్ అయితే చేసుకోవచ్చు. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీకు టాప్ లో సర్చ్ బార్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ అని చెప్పేసి టైప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా టైప్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది రీసెంట్ గా మీరు చూసినట్టయితే గూగుల్ క్రోమ్ లో కూడా సెట్టింగ్స్ లలో ఉంటుంది. సో అది వచ్చేసి చాలా ఇబ్బంది కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో సెట్టింగ్స్ అవన్నీ కథకారకని ఉంటాయి కాబట్టి అవంతా ఇబ్బంది అవుతుంది కాబట్టి సింపుల్ గా మీరేం చేస్తారు, ఈ విధంగా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది కూడా గూగుల్ సంబంధించి ప్రొటెక్టెడ్ యాపే కాబట్టి కంపల్సరీగా మీకు దీంట్లోనైతే మీ పాస్వర్డ్స్ అనేవి మర్చిపోయినాయి అన్ని ఇక్కడ నుంచి అయితే మీరు రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అన్నమాట. ఏదైతే లోగో ఉంటుందో దీని లెక్క కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేయగానే మీకు ఎటువంటి పర్మిషన్ గిర్మిషన్ ఏమి అడగదు అనమాట. డైరెక్ట్ మీకు వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఇక్కడ షో కావడం జరుగుతుంది. మీరు సింపుల్ గా మీరు చేసేది ఏముంటుంది, దాని మీద ప్రెస్ చేసి మీ పాస్వర్డ్ అనేది తెలుసుకోవడమే. ఈజీగా ఈ విధంగా మీరు ఇంతవరకు క్రోమ్ లో లాగిన్ చేస్తూ ఉంటారు, అదే విధంగా లాగౌట్ చేస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించిన ఆటో సేవ్ ఉంటుంది కదా, ఇక్కడ పాస్వర్డ్స్ అనేది సేవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే గూగుల్ అనేది ఓపెన్ చేసిన, దాని తర్వాత ఇక్కడ మనకి ఏమడుగుతుందంటే లాక్ స్క్రీన్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో లాక్ స్క్రీన్ మీ అందరికి తెలిసిందే. దాన్ని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మన పాస్వర్డ్ అయితే షో కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఇక్కడ షో కావడం జరుగుతుంది. ఆ ఐ బటన్ ని ప్రెస్ చేసిరు అనుకోండి, ఈజీగా దాన్ని అయితే మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మీ జీమెయిల్ అకౌంట్స్ ఎన్ని గణం ఉన్నాయో అన్ని గణం ఇక్కడ నుంచి అయితే మీ పాస్వర్డ్స్ మర్చిపోయిన అన్ని ఇక్కడ నుంచి అయితే రికవర్ అయితే చేసుకోవచ్చు. కావాలనుకుంటే దాన్ని రీసెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా మీకు ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, ఎటువంటి యాప్ సంబంధించిన పాస్వర్డ్స్ అయితే ఇందులోనైతే స్టోర్ కావడం జరుగుతుంది అనమాట, A to Z. సో ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి డెలిట్ అయిపోయినా లేకపోతే మర్చిపోయిన పాస్వర్డ్స్ ఉంటాయి కదా, మీరు ఈ విధంగానైతే ఈజీగానైతే చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు ఈ సింపుల్ యాప్ వాడి. అంతేకాకుండా ఇప్పుడు ఈ యాప్ ఉంటుంది కదా, దీన్ని కూడా ప్రొటెక్టెడ్గా అయితే ఉంచుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది కదా, ఈ విధంగా ఎవరైనా సరే మీ మొబైల్ తీసుకొని మీ పాస్వర్డ్స్ అయితే చూసే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి కాబట్టి మీరేం చేసుకోవాలి, ముందుగాల ఈ యాప్కి అనేది పాస్వర్డ్ అన్నా లేకపోతే యాప్ లాక్ అన్నా వేసి అయితే పెట్టాలన్నమాట. ఈ విధంగా పెట్టినట్టయితే ఎవరికైనా మీరు ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళనేది చెక్అవుట్ అయితే చేయరు, ఎందుకంటే ఈ యాప్కి లాక్ ఉంటుంది కాబట్టి. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఈ యాప్కి అయితే లాక్ వేయాలి. కొంతమందికి తెలియదు కాబట్టి అది కూడా చెప్తున్నా. యాప్ లాక్ అని ఈ విధంగానైతే మీరు సెట్టింగ్స్లో అయితే సెర్చ్ చేసినట్టయితే ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్ లాక్ అయితే అడుగుతుంది స్టార్టింగ్లో, దాన్ని అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏ యాప్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో కిందికి ఈ విధంగా స్క్రోల్ చేసి ఇప్పటి యాప్ ఉంది కదా, ఏదైతే గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ అని చెప్పేసి దాన్ని అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంది చూడండి, సో ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇది రైట్ సైడ్ బబుల్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే అది ఆన్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇప్పటి నుంచి దానికి యాప్ లాక్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఈ యాప్ని ఎవరు ఓపెన్ చేసినా సరే పాస్వర్డ్ అనేది అడుగుతుంది. యాప్ లాక్ మీకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా మీ ఒక్కరికే ఈ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీకు ఈ విధంగానైతే ప్రొటెక్టెడ్గా అయితే ఉండొచ్చు అనమాట. ఈ విధంగా మనకు బ్లాక్ స్క్రీన్ కనబడుతుంది కదా, నాకు వచ్చేసి ఈ విధంగా పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఈ విధంగా అందరికి కూడా అడుగుతుంది అనమాట, ఎవరైతే ఈ యాప్ అనేది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారో. సో ఆ పాస్వర్డ్ మీకు తెలుసు కాబట్టి దాన్ని ఎంటర్ చేసి మీరు ఏమైనా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో వెళ్దాం. బాయ్ బాయ్.